హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీరద ప్యాషన్. ఈ రోజు అయితే మనము చిక్బల్లాపూర్ లో నంది గ్రామం దగ్గర ఉన్న శ్రీ భోగనందీశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాము. బెంగళూరు నుంచి మనకైతే 60 కిలోమీటర్స్ లో ఉంది. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ రాతి స్తంభాలనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మనకి 1200 సంవత్సరాల క్రితం నిర్మించిన గుడి అండి. నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ప్రకారం శివుడి యొక్క జీవన చరిత్రను మొత్తం వీళ్ళు ఈ స్తంభాల రూపంలో నిర్మించారంట. మనం తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క చరిత్రే ఉంటుంది అంట. ఈ గుడి వచ్చేసి ఆల్మోస్ట్ 11 ఎకరాస్ లో ఉందంట. దాంట్లో 4 ఎకరాస్ వచ్చి గార్డెన్ ఉంటుంది అండ్ 7 ఎకరాస్ వచ్చి కంప్లీట్ గా టెంపుల్ అయితే మనకు ఉంటుంది. ఇక్కడ మొత్తం 3 గుడులు అయితే ఉన్నాయి. ఒకవైపు భోగనందీశ్వరుడు, ఇంకొక వైపు అరుణాచలేశ్వరుడు. రెండిటికి మధ్యలో అయితే మనకి ఉమా మహేశ్వర దేవాలయం కూడా ఉంది. ఇక్కడున్న 4 స్తంభాలు చూసారు కదా, గుడికి ఉన్న అన్ని స్తంభాలు ఒక ఎత్తు అయితే ఈ 4 స్తంభాలు ఇంకొక ఎత్తు అన్నమాట. ఇంకా ఈ గుడి వెనకాల మనకి స్వయంగా ఆవు కొమ్మలతో తీర్చిదిద్దిన శూన్య తీర్థం అని చెప్పేసి ఒక కోనేరు ఉండేది అంట. ప్రస్తుతానికి అది రెనోవేషన్ చేస్తున్నారు, మనకైతే ఎలో చేయలేదు. ఇవి 3 గుడులే కాకుండా మనకి సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, అలాగే వీరభద్రుడు అండ్ అమ్మవారి దేవాలయాలు, ఇంకా చిన్న చిన్న దేవాలయాలు చాలా ఉన్నాయి. ఈ ప్లేస్ వచ్చేసి కళ్యాణ మంటపం అంట. ఇది అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. మనం ఏమైనా ఫొటోస్ తీసుకోవాలి అంటే చాలా ట్రెడిషనల్ గా ఉంది. ఇది వచ్చేసి గుడి ముందు గార్డెన్ దగ్గర కూడా చిన్న కోనేరు ఉంది అన్నమాట. దీనిలో చిన్న చిన్న ఫిషెస్ చూసారు కదా, కాళ్ళు మొత్తం చుట్టుముట్టేసాయి అన్నమాట. అక్కడే ఒక పెద్ద ఆయన పెన్సిల్ ఆర్ట్ వేస్తున్నారు. సో నాకు కూడా అది చూసి నా ఫోటో కూడా వేయించుకోవాలి అని అనిపించింది. ఒక ఫోటోకి 200 రూపీస్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. నాకైతే వర్త్ అనిపించింది. చూసారు కదా, ఫైనల్ గా టెంపుల్ మీకైతే ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.